క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధా ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. నిన్నటి రోజున గంగావతరణం గురించి 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఇవాళ ఆ పరమశివునికి సంబంధించినటువంటి స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. మిగిలినటువంటి స్వరూపములను మనం చూసినట్లయితే ఏదో కరచరణాదులతో కూడినటువంటి మూర్తులు చూడగానే ఇదిగో ఈ మూర్తి ఇది అని మనం గుర్తుపట్టడానికి వీలు కలిగినటువంటి స్వరూపంతో ఉంటుంది. కానీ పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం. ఆయనది అసలు ఒక స్వరూపం కాదు, చాలా చిత్రమైనటువంటి స్వరూపం. ఒక చోట కరచరణాదులతో కనపడతాడు, ఒక చోట అర్ధనారీశ్వర స్వరూపంగా కనపడతాడు, ఒక చోట నటరాజుగా కనపడతాడు, ఒక చోట దక్షిణామూర్తిగా కనపడతాడు. అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశः ఏ మూర్తి ఎప్పుడు ఎక్కడా పట్టుండడు. ఎన్ని ముద్రలున్నాయో అన్ని ముద్రలు పరమశివుడు పడతాడు. ఎన్ని ఆభరణాలు, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు. అన్నింటికన్నా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన రూపం ఉన్నవాడా రూపము లేనివాడా చెప్పడం కూడా కష్టం. అరూపరూపి అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. రూపం లేదు అందామంటే లింగస్వరూపం కనపడుతోంది, కంటికి ఒక రూపం కనపడుతోంది కదా, అందుచేత అది లింగస్వరూపం. ఆ లింగస్వరూపం అందామా అంటే అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు. కాళ్ళున్నాయా చేతులున్నాయా లేవు. మరి ఏమిటా లింగస్వరూపం ఏమిటి? పునః లింగస్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా తల్లిదండ్రులుగా కరచరణాదులతో కనపడతాడు. నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు. ఆ క్యాసెట్ ఇంటికి వెళ్ళి వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది. శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే అబ్బో ఏమిటి ఇలాంటిది కళ్ళపడిందని శివ శివ అంటాం. అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి, ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో. ఎందుచేతంటే బాహ్య స్వరూపం చూస్తే నిజమే. పునుకల పేరు కంఠమున భూరిభుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల, పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. ఆ శంకరుడి దగ్గరికి ఎవరెళ్ళైన పాదాలు పట్టుకోగలరు? బుస్సను ఓ పక్క పాములా, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నులా, ఓ పక్క చంద్రవంక,
జటాజూటమా? ఏమందం ఉందండి శంకరుడికి! అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో. మేఘశ్యామం పీతకౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందగాడు కదా! ఏమిటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదట అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి దెప్పి పొడిచాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఏమిటో స్వామి, నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హాలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు. అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు. పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే హరిహరమూర్తి అని ఒక మూర్తి స్కాంద పురాణాంతర్గతంగా శివాష్టోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధభాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖ్యాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది. మరి ఏమిటి, ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు? అది మంగళకరమైన స్వరూపమా అమంగళకరమైన స్వరూపమా? ఎందుకు అలా ఉంటాడు? అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఎవడైనా శ్మశానంలో ఉంటాడా? శంకర భగవత్పాదులైతే శివానంద లహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు. స్వామి, మీ దగ్గరికి వస్తాం, ఒక నమస్కారం చేస్తాం, కానీ మాకు మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగమని అడక్కండి అన్నారు. ఎందుకని? పరమశివుడి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? అయ్యో పెద్దలు వచ్చారని, ఏ దొరగారో వచ్చారనుకోండి మన ఇంటికి, దొరగారు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. వారు కాఫీ తాగరనుకోండి, అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. అలా పరమశివుడి ఇంటికి వెడితే స్వామి కూడా ఏమో శంకరా వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హాలాహలం కొంచెం ఇస్తావేమో. అశనం గరళం, నువ్వు తాగేది చూస్తే గరళం, నాకెందుకు స్వామి వద్దు. అశనం గరళం, పోన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో, అసలొద్దు. ఫణీకలాపో, మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు. అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ, పోన్లేవయ్యా నీకు బట్టల జత పెడతానంటావేమో, ఓ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు, అసలొద్దు. వాహనం మహోక్ష, పోన్లేవయ్యా నీకో వాహనం ఇస్తానంటావేమో, ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావా ఎద్దు, అది అసలొద్దు నాకు. దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో దొరకో కూడా అనుమానం, అందుకని అసలొద్దు. వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి సింహో తవ పాజాంబుజ భక్తిమేవ దేహి. నాకేమీ వద్దు, కానీ శంకరా నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు. ఏం నిజంగా శంకరుడంత కానివాడైతే ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే, ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క పాదముల యందు భక్తి ఎందుకు అడిగారు? అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అది పైకి దొరికేది కాదు. పైకి చూస్తే ఒకలా ఉంటుంది, లోపల చూస్తే ఒకలా ఉంటుంది. అంత చిత్రమైనటువంటి శివస్వరూపం. ఆ శివస్వరూపంలో అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం, ఎవ్వరికీ లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది, మహాదేవుడు. ఆయనకి మాత్రమే మహాదేవుడని పేరు, ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు. మహాదేవుడన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది. ఇందుచేత తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం అంది. స్వామి, నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు, నియామకులకు నియామకుడవు. ఇందుచేత ఈ సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తొట్టతొదర తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు. చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు. అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు. తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరోధానం అంటారు. తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు. ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు. ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు. అందుకే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు, కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది, ఆయనలోకి వెళ్ళిపోతుంది, ఆయన చేత నిలబెట్టబడుతుంది. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే సదాశివుడు. అందుకే పోతన గారు అంటారు, మూడు మూర్తులకు మూడు
కాలములకు మూడు లోకములకు మూలమొగచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయ్యన. స్వామి నీకు మూడో కన్నుంది, ఎవ్వరికీ లేదు. ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి. ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు, ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది. ఏమా మూడో కన్ను ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు. ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి. పేరాల భరత శర్మ గారు మహానుభావుడు శారదానంద లహరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే, అమ్మా నువ్వు నీ రెండు స్తన్యముల చేత ఈ జగత్తునంతటిని పోషించాలి, కానీ నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరూ పాలన్నీ తాగేస్తున్నారమ్మా. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యొక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఏ దిక్కున పోషించదవో అని. అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు, ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు, ఇద్దరు చిరోస్తన్యం మటుకు తాగేస్తున్నారు. ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వేం సామాన్యమైన తల్లివా నువ్వు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ. ఆ అమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారందిట ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ తన జక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్సతి అంటారు.